మధ్యప్రదేశ్లో టమాటో వైరస్ కలకలం సృష్టిస్తుంది. రాజధాని భోపాల్లో పాఠశాల పిల్లల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. అది సోకిన వారి చేతులు, పాదాలు, అరికాళ్ళు, మెడ కింద, నోట్లో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి. చిన్నారుల్లో దురద, మంట, నొప్పిగా అనిపించడంతో పాటు జ్వరం, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ఈ లక్షణాలతో బాధపడే వారికి ఇంటి వద్దే ఉంచాలని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ టమాటో వైరస్ ను హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అంటారు. ఎచినోకాకస్ కాక్సాకీ వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. 6 నెలల నుంచి 12 ఏళ్ల వయస్సున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. వారం 10 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. దీనికి కారణమయ్యే వైరస్ చాలా వరకు మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వ్యాపిస్తుంది. ఇది సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు. గుండె, ఊపిరితిత్తులు, ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు అత్యంత అప్రమత్తతతో వైద్యులు చికిత్స అందిస్తుంటారు.